నా కోసం వేసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరు కూడా. సో ఏంటంటే వల తీస్తాం అన్నమాట. వల వేసిన తర్వాత మనం ఇంక 2 గంటల తర్వాత వల ఎత్తాము. సో అప్పటిలాగైతే రైస్ అయితే అవుతుంది. రైస్ అయిపోయింది కదా, రైస్ లో ఉన్న గింజ అయితే ఏదైతే ఉందో ఆ గింజది సైడ్ కి అయితే తీసామన్నమాట మేము. ఇదిగో ముగ్గులు వస్తుంది చూసావా. ఎందుకు తీసామంటే సైడ్ కి ఈ గింజ అందులో తాగుతాం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఫుడ్ తిన్నామో అది కొంతమందికి అరగదు, అంటే కొంచెం జనరేషన్ అవ్వదు అనమాట, అరగదు అనమాట. ఇది మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగే దీంట్లో ఇలా దగ్గర రాజు ఎర్లీ మార్నింగ్ మనం దీంట్లో ఏంటంటే వేడివేడి గింజ తాగా మనకు దీంట్లో ఉల్లిపాయలు ఉన్నాయి, అలాగే పచ్చిమిర్చి కూడా కలుపుతాం అనమాట. సో అది ఏం చేస్తామంటే మేము తాగుతాం కదా, తాగింది మనకు కొంచెం అరుగుతుంది అనమాట. మార్నింగ్ బాత్రూమ్ కానీ కొంచెం ఫ్రీగా వెళ్ళడానికి మనకి హెల్ప్ చేస్తుంటుంది. ఇదిగో చూసారు కదా, వేడివేడిగా ఉందనమాట. అంటే వేడివేడిగా ఉందిలే, ఇప్పుడే తీసాం. ఓ పొగ వస్తుంది. సో మీరు కూడా ఇలాగా అంటే బయట అన్ని దొరుకుతాయి కాబట్టి ఇవి తాగరులే. ఎందుకంటే నేనుండే సరే నేను తాగను కదా. సముద్రంలోకి వచ్చి ఇవన్నీ మనకి ఉపయోగపడతాయి అనమాట. బయట ఉంటే ఇవన్నీ మనం తాగం కదా. ఏ కాఫీయో టీయో సంథింగ్ ఏదో ఎవరికి నచ్చింది వాళ్ళు నిమ్మటే ఉంటాయి కదా, వాళ్ళకి అలవాటైనవి అవి తాగుతారు. సో మనమైతే ఈ గింజ తాగుతాం అనమాట. మనం ఇచ్చేలా చల్లారలేదు, వేడి వేడి ఉప్పు పూసుకుని తాగారు. అంటే చల్లారిందా అంటున్నారు, లేదు ఉప్పు ఉప్పు అని ఊరుకొని తాగుతారని చెప్పాను. కొంచెం చల్లారి పెట్టాలి కొంచెం మనం. పొగ వస్తుంది సార్, ఆ పొగలో మీరు కూడా ట్రై చేస్తున్నారు లేదా అనేది కింద కామెంట్ చేయండి. ఇంకోటి మర్చిపోయింది చెప్పడం, మెయిన్ థింగ్ ఏంటంటే కొంతమంది కామెంట్ చేస్తారన్నమాట, నువ్వు ఒక్కడ ఉన్నవాళ్ళ గంగపుత్రుడు. నేను ఒక్కళ్ళే నేనండి, నాలాగే చాలా మంది లక్షల కోళ్ళు ఉన్నారనమాట. అందులో నేను ఒక ఇంటికి కూడా కాదు, ఒక చిన్నది తుడుము అనమాట. నేను నాకన్నా సీనియర్లు కూడా ఉన్నారు. నేను అదే పిల్ల బచ్చే కూడా, నేను నిజంగా అంటే నాకంటే పెద్ద పెద్ద వేటగాళ్ళు ఉన్నారు, నాకంటే బాగా సీనియర్ బాగా బాగా తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే గంగలో ఎలా కష్టపడలేదు అనేది. నేను పిల్ల బచ్చే కానీ వెనకకుండా వచ్చిన నేను నిజంగా నాకు అంత అనుభవం లేదు కూడా. అందుకే నా దగ్గరకు వచ్చి ఎవరైనా నాని మీకు ఇంటర్వ్యూ మాకు కావాలనే సరే నేను ఏమంటానంటే, నేను నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుని ఏం చేస్తారు, నాకంటే సీనియర్లు ఉంటారు, నాకు అనుభవం తక్కువ, వాళ్ళకి బాగా తెలుసు అనమాట గంగ మీద ఎలా కష్టపడాలి, ఎలాగా పాత రోజులు ఎలా ఉండేవాళ్ళు. సో వాళ్ళకి అనుభవం ఎక్కువ ఉంది, వాళ్ళకి ఇంటర్వ్యూ చేస్తే మీకు ఉపయోగపడుతుంది, వాళ్ళు మా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నేనేమి ఇవ్వగలను, నాకు సగం తెలుసు సగం తెలీదు అని చెప్తుంటాను. కొంతమంది ఏంటంటే దాన్ని తప్పుగా అనుకుంటారు అనమాట. ఇది మొత్తం ఫ్యాట్, ఇది నిజమంటే ఇది చాలా మంది ఉన్నారు నాకు సీనియర్ వేటగాళ్ళు. అంటే వైజాగ్ ఒక దగ్గర లేదు కదా పోర్ట్ అనేది, మన కాకినాడ అవ్వచ్చు చాలా మంది ఉంటారు. అలాగే ప్రతి దగ్గర కూడా మంగళూరు అవ్వచ్చు, చాలా చాలా చోట్ల ఎక్కడెక్కడ ఫిషింగ్ బోట్లు ఉన్నాయో ప్రతి దగ్గర కూడా వేటగాళ్ళు ఉన్నట్టుగా, గంగపుత్రులు ఉన్నట్టుగా అనమాట. మన దగ్గర కాదు, చుట్టూ నలుమూల దిక్కుల్లో కూడా. సో అదనమాట. ఏం చేస్తే ఇంకా చల్లగా అవ్వలేదు, అవుతుంది. అలాగే ఇప్పుడే పడ్డాయి కదా చేపలు, అందులో చేపలు కూడా కొన్ని చేపలు తీసి కట్ చేస్తాను. అది ఇప్పుడే పడింది ఫ్రెష్ చేపలు. అది కూడా చూసి చాలా రోజులు అయింది కదా మీరు కుకింగ్ వీడియో అనేది చూసి, అది కూడా తీస్తాను నేను. అయిపోయిందా? ముందు మనమే ట్రై చేద్దాం. సప్పకొంది ఉప్పుకుందాను, ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ కళాశాలకి సప్పకొంది ముందు ఉప్పేసి కలిపేస్తాను అనమాట. ఎలా ఉందనుకున్నావు?
తీయగా ఉంది, చాలా బాగుంది. అది తీయగలేదు, చాలా మంచిగా ఉందన్నమాట. అబ్బా, ఇది హార్లిక్స్ బూస్ట్ తాగినట్టు ఫీల్ వస్తుంది అనమాట తాగుతుంటే. ఎందుకంటే కొంచెం వల్ల లాగడానికి శక్తి వస్తుంది అనమాట మనకి, గట్టిగా లాగడానికి. తినే రైసులో కన్నా గింజలోనే ఎక్కువ ఇది ఉంటుందేమో అనుకుంటా. ఏ రాజు, గింజలోనే ఎక్కువ బలం ఉంటుంది అనుకుంటాను. పొద్దున్నే అలాగా సూర్యుడికి హాయ్ గుడ్ మార్నింగ్ చెప్తూ సూర్యబాబు ఎదురుగా మనం గింజ తాగితే ఎలా ఉంటుంది అనుకున్నావు? అది వేరే లెవెల్గా ఉంటామంట. అది కూడా నడి సముద్రంలో ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఫీలు అంటే నేను ఒక్కడిని అనిపించట్లేదు, నాతో పాటు మీరు వీడియో చూస్తున్నారు కదా, మీకు కూడా వస్తుంది. మీరు కూడా దీంట్లో ఉన్నారని ఊహించుకోండి. మీరు కూడా నాతో పాటు గింజ తాగుతున్నారని మీరు కూడా ఫీల్ అవ్వండి. నేను ఫీల్ అవుతున్నా, సో మీరు కూడా ఫీల్ అవ్వండి అనమాట. ఊహించుకోండి, సూర్యుడికి దగ్గరలో నడి సముద్రంలో, చుట్టూ సముద్రం, మనమే ఉన్నాం అనమాట. ఇది నా చేతిలో గింజ ఉంది కదా, మీ చేతిలో టీ, కాఫీ, సంథింగ్ మీకు నచ్చిన ఐటమ్స్ ఏవి ఉన్నాయని ఫీల్ అవ్వండి. సో నేను తాగుతున్నాను కదా, మీరు తాగుతున్నారు కదా, ఫీల్ అవ్వండి అలాగా. చాలా అంటే చాలా బాగుంది. మా అయ్య పూజ చేస్తున్న డ్రైవరు చూపించి రాజు, అది అయిపోయిందా పూజ? నవ్వుతున్నాయి. చేపలు ఎక్కి పడాలని మా అయ్య మనం మొక్కుకున్నాడు అనమాట అమ్మవార్లకి. అగరబత్తులు అవి మాట్లాడమంటావా? సాంగ్స్ పెట్టావా? పాటలు పెట్టావా ఏంటి? వినిపించదా రాజు? నేను కదా మాట్లాడు. చేపలు ఏం చుట్టు పెడుతుంది అనమాట ఆల్రెడీగా వేసి, అదే అదే కట్ చేస్తున్నారు. మనం ఇప్పుడు వలేసాం కాబట్టి వల్లాగే, ఎందుకంటే దాంట్లో పడిన చేపలు మాత్రమే తీస్తాను నేను, తెలుసుగా. మనం ఫ్రెష్ గా వెంటనే చచ్చిపోయిన చేపలు కాకుండా బతుకున్న చేపలని మనం కట్ చేసుకొని తింటాం కదా, మీకు తెలియదే ఉంది. అంతే, చచ్చిపోయిన చేపలు కాకుండా బతుకున్న చేపలు మనం ఫ్రెష్ గా మన కళ్ళ ముందు టపాటపని దాటాలన్నమాట. ఆ చేపలని తీసుకెళ్ళి దాన్ని బాగా కట్ చేసి దాన్ని కుక్ చేద్దాం. సో వల్లాగే వరకు అయితే వెయిట్ చేద్దాం. మనం లాగిన చేపలు ఏవైతే ఉంటాయో, ఆ పడిన చేపలు ఏవైతే ఉంటాయో దాన్ని కుక్ చేద్దాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మనకు పడిన తాజా చేపలు అనమాట ఇవి. ఐకాన్లో ఉందా? తాజా లేదు, నీసు తిను రాజు, పచ్చడి ఉంది కదా. పచ్చడి ఉంది.
ఫ్రెష్ ఓరిగన్స్ ఓరిగన్స్ అన్నమాట ఇవి మనకు తెలుసు కదా ఫ్రెష్ మనం ఫ్రెష్ చేపలే కట్ చేస్తాం ఫ్రెష్ తింటాం కూడా మనం బాగుందా ఫోజు బాగుందా చాలా రోజులు అవుతుంది అనుకుంటా కుకింగ్ చేసి ఇలాగా ఏ రాజు ఓరిగన్సా బకెట్ నేను కదా వేసా దాంట్లో వేసుకుంటా నూనెటన్నా నూనె తెరలా తేలుతుంది ఏంటి బాబు బోట్లోకి వస్తేనే తినాలనిపిస్తుంది గట్టిగా మంచిగా తీరా బాబు అంతలో అన్నం ఎందుకు వాళ్ళు వేస్ట్ అయిపోద్ది ఎందుకు సరిపోద్దా నా కోసం వేసుకున్నాను వేసుకుంటాను వెనక ముందు ఆడుతున్నా కలిపింది ఎవరు నాన్నదిలా ఉంది నా కోసం వేసాడు వచ్చే రాజు తింటాడు సరిపోతే ఎక్కడ ఊర్లోనా ఉందన్నా కలిపి తింటావా ముక్క అబ్బా కాలుతుంది బుర్ర ముక్క తింటావా తినేస్తాను ముక్క కాలుతుంది గుడ్డు కలిపి తీసాడా అదే బలి మొక్క గుడ్డు కలిపి తీసాడు బుర్రపాడు నాకు దొరకదు గుడ్డు కలిపింది ఎప్పుడు అబ్బా తెలియను తోక ముక్క తినది గుడ్డే ఉందన్న ఎన్ని పిల్లలు తింటున్నావో కొన్ని కోట్ల పిల్లలు తినేస్తాడు మా అన్న దీంట్లోనే
ఎలా ఉంది మాయా? ఫుల్ బోట్లు అక్కడ చిచ్చుకుని తాగుతున్నారు ఇద్దరు ఫోన్ చేసి వెళ్ళారు ఇయ్యగుడు వెళ్ళగుడు ఎక్కడున్నారంటే పలా సిటీలో ఉన్నాము అన్నాను సో ఫ్రెండ్స్ చూసారు కదా, మొత్తానికి అయితే కుకింగ్ అయిపోయింది, తినడం కూడా అయిపోయింది అనమాట. మరి ఎన్ని గంటలకి ఎత్తాం మనం యాంకర్ వల్లే? 5:30కి అయితే యాంకర్ ఎత్తేసి 6 గంటలకు వల షూట్ చేద్దాం అంటున్నారు. రైలు రూపాటు ఉందని చెప్పారు అనమాట నార్త్లోను. అది కూడా చూద్దాం, అప్పటి వరకు వెయిట్ చేయండి. అలాగే మధ్యాహ్నం నుంచి మాయ అయితే నీటిలో దూకమంటున్నాడు. దూకుతా, ఎందుకంటే పంక లేదని పడిపోయిందని చెక్ చేయమంటున్నాడు. అది కూడా చెక్ చేద్దాం. చాలా మరి, జై హింద్.